హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సభ్య కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. దీంట్లో 2 స్పూన్లు నువ్వులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 4 లవంగాలు. ఇది పేస్ట్ చేసుకోవడానికి లాస్ట్లో. ఇప్పుడు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. కారం 2 స్పూన్లు, పసుపు కొద్దిగా, పెరుగు 3 స్పూన్లు, గరం మసాలా పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసుకున్నది, 1 స్పూను. ఉప్పు స్పూను. ఇప్పుడు మనం కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. గిన్నె వేడెక్కాక 2 గరిటెల నూనె పోసుకుందాం. నూనె పోసుకుని మనం ముందుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మనం ఆనియన్ కట్ చేసుకుందాం. ఒక 5 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. తొందరగా ఉల్లిపాయలు మగ్గాలంటే మనకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా అంటే ఆనియన్ తొందరగా బ్రౌన్ అవుతుంది అన్నమాట, మగ్గుద్ది. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి ఆనియన్ వేసుకుందాం. అలా మూత పెట్టడం వల్ల గమ్ముని తొందరగా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాం. ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్, ఇలాగ నూనె పైకి రావాలి. ఇలా నూనె పైకి వచ్చాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇందాక కలుపుకున్న మసాలా కలుపుకున్న వాటర్ ఉంది కదా, ఇది గ్లాస్ వాటర్. ఇంత గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందాక మనం పెట్టుకున్నాం కదా నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకుని 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ముస్లిం స్టైల్లో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.